ఇందులో పేర్లు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లతో 80 మంది ఎంత అమౌంట్ కట్టారమ్మా? 1,50,000. 2 సెంట్లకి అయితే 1,50,000 అండి, సెంట్కి 1,30,000 అండి. అక్కడ సైట్ ఎక్కడ ఉందమ్మా మీకు ఇవ్వడానికి? సైట్ ఉన్నదని చెప్పి మాకు చూపించారండి. అది కూడా మోసం చేస్తారా? మాకు చూపించేశారు. మీ 1,50,000 ఎలా కట్టారు సైట్ చూసుకోకుండా? సైట్ చూపించారండి, ఖాళీగా ఉన్న సైట్ ని చూపించి ఇదే మీకు ఇచ్చేది అని చెప్పారండి. అప్పుడు ఎవరెవరు ఉన్నారమ్మా? భరత్ గారు ఉన్నారండి, భరత్ గారే తీసుకెళ్లి చూపించారండి. ఏ ప్రాంతంలో చూపించారండి? రావులపాలెం కొత్త కాలనీలో చూపించారు. రావులపాలెం కొత్త కాలనీ. అదేమైందంటే కొత్తగా స్థలాలు ఉన్నాయి కదా, ఖాళీ ఉన్నాయి కదా, స్థలాలు కట్టుకోలేని అవి మీకు ఇస్తాము, మీకు ఎవరికి ఇల్లు లేవు కదా అని చెప్పేసి మా దగ్గర ఎంత అమౌంట్ తీసుకుని మీకే ఇస్తామన్నారు. నెక్స్ట్ ఏం జరిగిందంటే మీరు వేరే వాళ్ళు చెప్తే ఆ స్థలం మీకు రాదు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు అనమాట. అంటే ఒకరికొకరు తెలియకుండా అందరూ కట్టామన్నమాట అండి. ఇక్కడ కానీ లాస్ట్గా ఆయన చనిపోయిన తర్వాత భర్త అనేది అడుగుతుంటే ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఒకరికొకరు ఇప్పుడు ఆయన ఎందుకు భరత్ గారిని ఎందుకు నమ్మారు మీరు? ఎర్రయ్య గారు చనిపోయి ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటే ఎర్రయ్య గారు లేరు, ఎలా మరి? ఇప్పుడు భరత్ గారు కూడా ఉన్నారు కదా, ఆయన కూడా వచ్చారండి. డబ్బులు మేము భరత్ చేతిలో పెట్టాము, భరత్ గారి చేతిలో పెట్టారు. ఇప్పుడు ఆ నాన్నగారు గవర్నమెంట్ వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన ఏమన్నారు? ఆయన ఏం సమాధానం చెప్పట్లేదండి. ఏమంటారు? మీరు ఎలా కట్టారు అని అంటున్నారండి. మరి వాళ్ళ కొడుకు వచ్చి కట్టించుకున్నప్పుడు ఆయనకు తెలియదు కదా, నాకేం తెలియదు అని అంటున్నారు. కానీ వీళ్ళందరికీ తెలుసు సార్. ఇందులో రాజమండ్రి అతను కూడా ఉన్నారండి. ఈ భరత్ అన్న అతను వస్తే నలుగురు బయటకు వస్తారు. రాజమండ్రి ఆయన పేరు ఆయన కూడా విఐఓ కింద చేశారని మాకు చెప్పారండి. మాకు తెలిసిన వివరం అంతే. ఆయన ఎవరన్నది భరత్ వస్తే గానీ తెలియదండి. మేమందరం ఫోటోలు గానీ ఏమైనా ఉన్నాయా? మా దగ్గర భరత్కి ఇచ్చిన ఆధారాలన్నీ ఉన్నాయండి, ఫోన్ పేలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మొత్తం అమౌంట్ ఎంతమ్మా? అంత 80 లక్షల దాకా ఉండొచ్చండి. 80 లక్షలు? 80 లక్షల దాకా ఉండదు. అందరూ నిరుపేదలేండి. పైగా ఎర్రయ్య గారి దగ్గర పనిచేసుకున్న కూలీలేండి వీళ్ళందరూ. ఎర్రయ్య గారు అంటే తాపీ మేస్తారు కదా, ఈత కొట్టు. వాళ్ళ అబ్బాయి ఏజెన్సీ ఉన్నట్టు. వాళ్ళ అబ్బాయిల దగ్గర అన్ని వివరాలు ఉన్నాయండి, వాళ్ళు వచ్చి చెప్పట్లేదండి, వాళ్ళ మీద పడిపోద్ది. వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. వాళ్ళ దగ్గర అయితే అన్ని వివరాలు ఉన్నాయండి, పట్టాలన్నీ ఉన్నాయండి. సరే.